ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. 2000 మాట్లాడతారనుకున్నా 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాపీ అండి నాకు. 2000 మాట్లాడతారనుకున్నా 2500 ఎన్కరేజ్. స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు సీఎం చంద్రబాబు. కొద్దిసేపటి క్రితమే ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు ఆయన. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఆ స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకి అందిస్తున్న సహాయక కార్యక్రమాల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ఆయన. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దంటూ ఆయన చురకలంటించారు. ఇక దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన స్విమ్స్ కి వెళ్లారు. స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు క్షతగాత్రులని పరామర్శించారు. ఘటన గురించి బాధితులని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. పద్మావతి మెడికల్ కాలేజ్ కి వెళ్లారు చంద్రబాబు. తొక్కిసలాట బాధితులని పరామర్శించారు ఆయన. ఇప్పటికే మృతుల కుటుంబాలకి ఏపీ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. No excuses. నేను అడిగింది ఏమంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. 2000 మాట్లాడతారనుకున్నా 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? బైరాగిపట్టడిలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు స్విమ్స్ కి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులని పరామర్శించారు ఆయన. మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం క్షతగాత్రులను పరామర్శించడానికి స్విమ్స్ కి వచ్చినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కోలుకునే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ముందుగా ఘటనా స్థలానికి వచ్చిన తర్వాత అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఘటనకు బాధ్యులు ఎవరున్నారన్న విషయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈవో సహా అక్కడ ఉన్నటువంటి అధికారులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే అక్కడి నుంచి ఆసుపత్రికి వచ్చిన తర్వాత క్షతగాత్రులు పరామర్శిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఘటనలో గాయపడ్డటువంటి వారు ఇంకా స్విమ్స్ లోని పద్మావతి మెడికల్ కళాశాల హాస్పిటల్లో దాదాపు 35 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 4 పరిస్థితి కొంత ఆందోళనకరంగా, అంటే ఇంజూర్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి, బోన్స్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా ఉండడంతో వారిని మరికొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. సో వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎన్ని రోజుల్లో కోలుకునేటువంటి అవకాశం ఉంది, స్వల్పంగా గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది,
వారందరితో కూడా మాట్లాడిన తర్వాత అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందని వారి దగ్గర నుంచి కూడా సమాచారం సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారు. అధికారులకు ఇచ్చినటువంటి నివేదిక చెప్పినటువంటి విషయాలతో పాటు అసలు ఏం జరిగిందనేది ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఎక్కువగా తెలుసుంటుంది కాబట్టి భక్తులకి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సో కాసేపట్లోనే బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వచ్చి ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్ష అనేది ఒకటి జరుగుతుంది. టీటీడీ అలాగే పోలీసు అధికారులు అలాగే మంత్రులతో కలిపి ఒక సమీక్ష అనేది జరుగుతుంది. ఈ సమీక్షలో ఆయన ఘటనకు గల కారణాలపై ఆరా తీయడంతో పాటు అసలు బాధ్యులు ఎవరు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయాలపై మీడియాకు ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడికి వెళ్లి క్షతగాత్రులని పరామర్శించారు. ఆయన అసలు నిన్న ఏం జరిగింది అనే విషయంపై కూడా అక్కడ క్షతగాత్రులని అడిగి స్వయంగా తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే చాలా మంది ఆ ఘటనలో గాయపడ్డవారు, కొంతమంది అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని సీఎంకి వివరించే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ గా తెలియాలంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలని అక్కడ ఏం జరిగిందనే విషయంలో కూడా క్షతగాత్రులని వారితో మాట్లాడి క్లుప్తంగా ఆయన అక్కడ తెలుస్తుంది. డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. పద్మావతి మెడికల్ కాలేజ్కి వెళ్లారు చంద్రబాబు. తొక్కిసలాట బాధితులని పరామర్శించారు సీఎం చంద్రబాబు. మరికొద్ది సేపట్లో ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన స్విమ్స్ కి వెళ్తారు. స్విమ్స్ లో క్షతగాత్రులని పరామర్శించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకు జరిగింది ఈ యొక్క ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ నేను అడిగింది ఏమంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఆన్సర్ దాట్ ఎవ్రీబడి చెప్తున్నా పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. వేరంతా తమాషా అనుకోవద్దు. 2000 మాట్లాడతారనుకున్నా 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక